తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి నిధులు సోమవారం నుంచి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గత రబీ సీజన్కు సంబంధించి పలు ప్రాంతాల్లోని చాలామంది రైతులకు, ముఖ్యంగా 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు నిధులు చేరలేదు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతుంది. అందరికీ సహాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గతంలో హామీ ఇచ్చిన రబీ బకాయిలు ఇప్పటి వరకు జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమకు ఈసారైన సాయం రానట్టేనా అని అనుకుంటున్నారు. గత రబీ సీజన్లో పైలట్ గ్రామాలలో మినహా పలు చోట్ల 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా మొత్తం చేరింది. ఆ పైన భూమి ఉన్న మిగిలిన అన్నదాతలకు ఆనాటి సాయం అందని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి రాలేదు. అప్పటి నిధులు పూర్తి స్థాయిలో అందకముందే ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేయడంతో పాటు గతంలో ఉన్న బకాయిలను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది. గతంలో రాని రైతులకు కూడా ఈసారి రైతు బంధు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నిన్నటి వరకు 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు సాయం జమ చేశారు. ఈరోజు 4 ఎకరాల నుండి ఉన్న రైతులకు వారి ఖాతాలో రైతు బంధు సహాయం జమ కానుంది.